ఈడెన్ గార్డెన్స్ లో కేకేఆర్ కు లక్నో సూపర్ జెంట్స్ భారీ పంచ్ ఇచ్చింది. భారీ స్కోర్లు నమోదైన ఈ మ్యాచ్ థ్రిల్లింగ్ గా సాగి అభిమానులను ఎంటర్టైన్ చేయగా లక్నో సూపర్ జెంట్స్ 4 పరుగుల స్వల్ప తేడాతో విజయం సొంతం చేసుకుంది. మొదట బ్యాటింగ్ చేసిన లక్నో జట్టుకు ఐడెన్ మార్క్రమ్, మిచెల్ మార్ష్ల జోడీ ఎక్సలెంట్ స్టార్ట్ అయితే ఇచ్చింది. 10 ఓవర్లలోనే 99 పరుగులు చేయగా 47 పరుగులు చేసి మార్క్రమ్ అయితే అవుట్ అయ్యాడు. ఆ తర్వాత మిచెల్ మార్ష్ కు పురాన్ తోడవడంతో ఈడెన్ గార్డెన్స్ అయితే తడిసి ముద్దైంది సిక్సర్ల వర్షంతో. ఇక ఈ సీజన్లో మిచెల్ మార్ష్ 4వ హాఫ్ సెంచరీ సాధిస్తే మొత్తంగా 48 బంతుల్లో 6 ఫోర్లు 5 సిక్సర్ల సాయంతో 81 పరుగులు చేయగా పురాన్ మరింత విధ్వంసకరంగా ఆడాడు. ఈ మ్యాచ్లో 36 బాల్స్లోనే 7 ఫోర్స్ 8 సిక్స్తో 87 రన్స్ చేసి మరోసారి పెను విధ్వంసం అయితే సృష్టించాడు ఈడెన్ గార్డెన్స్లో. దీంతో లక్నో సూపర్ జెంట్స్ 20 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 238 రన్స్ భారీ స్కోర్ నెత్తి చేసింది. ఇక చేజింగ్ లో కేకేఆర్ కు మంచి స్టార్ట్ అయితే లభించలేదు. క్వింటన్ డికాక్ 2 సిక్స్లు కొట్టి టచ్ లో ఉన్నట్లు కనిపించినప్పటికీ 15 రన్స్ చేసి అవుట్ అయ్యాడు. ఆ తర్వాత సునీల్ నరేన్ తో కలిసి అజింక్య రహానే ఒక 50 రన్స్ పార్ట్నర్షిప్ చేసినప్పటికీ సునీల్ నరేన్ 30 రన్స్ చేసి అవుట్ అయ్యాడు అనమాట. ఆ తర్వాత అజింక్య రహానేకు వెంకటేష్ అయ్యర్ తోడై మరొక 50 రన్స్ పార్ట్నర్షిప్ అయితే నమోదైనప్పటికీ అజింక్య రహానే అవుట్ అవడంతో వరుస విరామాల్లో కేకేఆర్ జట్లు వికెట్లు అయితే కోల్పోయింది. అజింక్య రహానే 61 రన్స్ చేశాడు 35 బాల్స్ లో. వెంకటేష్ అయ్యర్ 45 రన్స్ చేశాడు 29 బాల్స్ లో. అయితే తర్వాత వచ్చిన రమన్దీప్ సింగ్ గానీ, అంగ్రీష్ రఘువంశీ గానీ, అండ్రూ రసెల్ గానీ ఆకట్టుకోలేకపోయారు. చివర్లో రింకు సింగ్ మెరుపులు వినిపించినప్పటికీ 4 రన్స్ తేడాతో అయితే ఓడిపోయింది. చివరిలో రింకు సింగ్ 15 బాల్స్లోనే 6 ఫోర్స్ 2 సిక్సర్స్తో 38 రన్స్ అయితే చేసినప్పటికీ లాభం లేకుండా పోయింది. ఓవరాల్గా మనకు వరుసగా 2వ విజయాన్ని అయితే లక్నో సూపర్ జెంట్స్ సొంతం చేసుకుంది. అదేవిధంగా మనకు కేకేఆర్ టీం చూసుకున్నట్లయితే మనకు లాస్ట్ మ్యాచ్లో అయితే గెలవడం జరిగింది. సన్ రైజర్స్ పైన భారీ విజయాన్ని సొంతం చేసుకోగా ఈ మ్యాచ్లో మళ్ళీ 4 రన్స్ తేడాతో స్వల్పంగా ఓడిపోయింది. సో ఓవరాల్గా లక్నో సూపర్ జెంట్స్ 3వ విజయం సొంతం చేసుకొని పాయింట్ల పట్టికలో 4వ స్థానానికి అయితే ఇక బాకింది. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి. మరొక ఐపీఎల్ అప్డేట్తో మీ ముందు ఉంటాను ఫ్రెండ్స్.